హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీలో ఉన్నాము. ప్రజెంట్ సార్ ప్రిన్సిపల్ సార్ అయితే మనకి ఇక్కడ నిలబడుకున్నారు. డే ఆఫ్టర్ టుమారో మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవుతున్నాయి కదా, దీని గురించి సార్ వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే అండి సార్. అదే సార్, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా సార్. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు మంచి గ్రేడ్స్ అయితే సంపాదించుకున్నారు, స్కూల్ కి గుడ్ నేమ్ అయితే ఉంది. ఇక మీదట కూడా మేము ఇలాంటి గ్రేడ్స్ ఎక్స్పెక్ట్ చేయటంటారా? ఇక్కడ గ్రేడ్స్ అని టాప్ మార్కే కాదు, మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్కి మోర్ దాన్ 90% మార్క్స్, అంటే అబౌవ్ 500, 540 అబౌవ్ తెప్పిస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా. సో ఈసారి కూడా అదే విధంగానే ప్రిపరేషన్ ఇచ్చాం. దానికంటే బెస్ట్ ఏంటంటే మా స్కూల్లో ఇంతవరకు ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అన్ని క్యాంపస్లతో పోలిస్తే కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీని మదనపల్లిలో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా ఫ్యాకల్టీ మా స్ట్రెంగ్త్. సో దానికి తగినట్టుగా మేము ఒక ప్లాన్ చేసుకొని ఫ్రమ్ నవంబర్ నుంచి కూడా నంబర్ ఆఫ్ రివిజన్ టెస్టులు, స్పెల్ టెస్టులు, ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఇలాంటివన్నీ కండక్ట్ చేసి మా పిల్లల్ని మంచి తరఫీదు ఇచ్చి రేపు ఎల్లుండి జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి కూడా 592 అబౌవ్ వస్తాయనేసి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, పిల్లల కోఆపరేషన్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ కానీ ఎట్లా ఉంది సార్? చాలా బాగుంది సార్. ఎందుకంటే మేము జూన్ జూలై నుంచి కూడా మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేస్తాము. సో మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేసేవాళ్ళం. బట్ పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేసి మార్నింగ్ వాళ్ళు కూడా షార్ప్ టైంకి వదలడము, మళ్ళీ పికప్ చేసుకోవడము, మాకు అన్ని ఈవెన్ హాలిడేస్లో పాటు అంటే సండేస్ పాటు కండక్ట్ చేసినప్పుడు కూడా మాకు కోఆపరేట్ చేసి తీసుకురావడము, బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. వాళ్ళ సైడ్ నుంచి కూడా మా వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వాళ్ళ కోఆపరేషన్ లేదే మేము సక్సెస్ఫుల్గా రన్ చేయలేము అనేది కూడా గుర్తుంచేవాళ్ళు. చాలా స్కూల్స్ ఉన్నాయి సార్ మదనపల్లిలో, వాళ్ళందరూ 10th క్లాస్ రాయబోతున్నారు. వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? సార్ అందరూ ఫస్ట్ కాన్ఫిడెంట్గా రాయాలి, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రాస్తే సరిపోతుంది. కానీ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం స్కూల్స్లో పెట్టిన క్వశ్చన్ పేపర్లతో పోలిస్తే గవర్నమెంట్ పేపర్ ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అంటే వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని కూడా వేస్తారు కాబట్టి అది 10 మంది పిల్లలు ఈజీగా ఆన్సర్ చేయగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళి రాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, మా పిల్లలు ఏం పేరు మనకి? నా పేరు భాషిక. భాషికానా? నా పేరు హాసిని అంకుల్. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దాని గురించి? యా, అంటే అంత భయం లేదు, బికాస్ అవర్ టీచర్స్ టాట్ us వెరీ వెల్. అంత భయం అయితే లేదు. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అంత భయం అయితే లేదు. టీచర్స్ మాకు బెస్ట్ సజెషన్స్ ఇచ్చారు. అసలు అంత భయం అనిపించడం లేదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ గోనా క్రాక్ ఇట్. మీరు మీ పర్సంటేజ్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మమ్మల్ని టీచర్స్ బాగా గైడ్ చేశారు కాబట్టి మేము బాగా మంచి పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా మేము వీ విల్ మేక్ అవర్ స్కూల్ ప్రౌడ్ అని మాకు తెలుసు, అది మాకు అర్థమైంది. బికాస్ మా టీచర్స్ మమ్మల్ని బాగా గైడ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు. సో పర్ డేకి ఎన్ని అవర్స్ వరకు మీరు కష్టపడి ఉంటారు ఎగ్జామ్స్ కోసం? యా, చెప్పాలంటే స్కూల్లో అయితే 12 hours చదువుతాము. ఇంటికి వెళ్ళాక కూడా 4 to 5 hours చదువుతాము. అండ్ మాకు అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వదు, ఎందుకంటే వి లవ్ స్టడీ. అవర్ టీచర్స్ మేడ్ us fall in love with studies. So we are not stressful. మీరు బై హార్ట్ చేస్తారా? నో, బై హార్ట్ కాదు. టీచర్స్ అనేవారు వర్క్బుక్లో ఉండేదే కాకుండా దాని మీనింగ్, దాని యొక్క సారం అనేది చెప్తారు. ఉండేది బై హార్ట్ కాకుండా మేము ఓన్గా అండర్స్టాండ్ చేసుకుంటాం, విజువలైజ్ చేస్తాం అనమాట. ఇక ప్రొజెక్టర్స్ ద్వారా అన్ని వీడియోస్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇక్కడ ఒక సబ్జెక్ట్స్కి 2 టీచర్స్ కూడా ఉంటారు. ఒక టీచర్ దగ్గర అర్థం కాకపోతే ఇంకో టీచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్స్ వెరీ హెల్ప్. ఈ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో చదవడానికి మీరు మన మెయిన్ రీజన్ అండ్ ఇక్కడ చదువుతున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? వెరీ హ్యాపీ. నేను ఇక్కడికి యాక్చువల్గా 5th వచ్చాను. ఫస్ట్ ఈ స్కూల్ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మమ్మల్ని బాగా గైడ్ చేస్తున్నారు అండ్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు మాకు. అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, స్కిల్ఫుల్, టాలెంటెడ్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు టీచర్స్ గురించి. దే ఆర్ సో మచ్ వర్కింగ్ హార్డ్ ఫర్ అస్. ఇంకా మా కోసం నైట్ స్టడీ అవర్స్ పెట్టుకుంటూ మార్నింగ్ 8 to night 8 ఇక్కడ ఉండి మమ్మల్ని చదివిస్తున్నారంటే దే ఆర్ సో గ్రేట్. మేము వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాట్ అబౌట్ జస్ట్ స్టడీస్ అమ్మా, నాట్ అబౌట్ జస్ట్ స్టడీస్. అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి.
అసలు మనకి అయ్యో రోజు చదవాల్సి వస్తుందా విసుగానే ఉండదు. డైలీ అంటే వారానికి ఒకసారి టూ త్రీ పీరియడ్స్ కరాటే కానీ డ్యాన్స్ కానీ పీఈటీ కానీ ఉంటాయి. అసలు అదర్ స్ట్రెస్ యాక్టివిటీస్ చాలా ఫన్గా ఉంటుంది. చదవడం అనేది చాలా ఫన్గా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. కూడా ఉంటుంది. Yes. మా స్టూడెంట్స్ చాలా ఇష్టం అన్నమాట. అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వము, చాలా ఫన్గా ఉంటుంది. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో సో ఇప్పుడు మీరు అంటే ఒకరికొకరికి మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అందరూ. సో ఇప్పుడు విడిపోతున్నారు కాబట్టి తప్పకుండా బాధగా ఫీల్ అవుతాము. చాలా మంచి ఫ్రెండ్స్, ఆల్ ఆర్ వెరీ డిసిప్లైన్ అండ్ దే ఆర్ వెరీ పొలైట్. అవర్ టీచర్స్ దే హ్యావ్ మేడ్ అస్ గుడ్స్, దే ఆర్ గోయింగ్ టు మేక్ అస్ ఎ గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అసలు సొసైటీలో ఎలా ఎదగాలి అవన్నీ నేర్పించారు. బట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ టీచర్స్, ఎస్పెషల్లీ దిల్లీ రెడ్డి సార్. నెక్స్ట్ టీచర్ ప్లాన్ ఆఫ్టర్ 10th అయితే కృష్ణారెడ్డి సార్ దగ్గర అమరావతి కాలేజ్ ఉంది సార్. అక్కడ ఐఐటి ఎన్ఐటి అవన్నీ ఉన్నాయి. అక్కడ ఐఐటి కోచింగ్ తీసుకొని ఇలా మెడిసిన్ సైడ్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా కానీ అలా ఇండియాకి సర్వ్ చేయాలనుకుంటున్నాం. ఇంకా సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, ఇంకా అవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంది. అవన్నీ ఒక డాన్సర్ అవ్వాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ప్రోత్సాహం కల్పిస్తున్నాను. ఓన్లీ నాట్ జస్ట్ అబౌట్ స్టడీస్ కానీ ఎవరైనా స్టడీస్లో బ్యాక్వర్డ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే నీకు దీంట్లో టాలెంట్ లేదు, ఓన్లీ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ అని ఎవరు ఫోర్స్ చేయడం. ఇప్పుడు అంటే మీలాగే ఇంకా చాలా మంది పిల్లలు రాస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పారు? నేను అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అంటే మా స్కూల్లో ఉన్న టీచర్స్ మమ్మల్ని ఎక్కువ గైడ్ చేశారు. ఈ స్కూల్లో అంటే మదనపల్లిలో వేరే స్కూల్స్తో పోలిస్తే ఈ స్కూల్ నాకు ఎంతో బాగా నచ్చింది. స్టిల్ ఇక్కడ ఎన్నో అదర్ యాక్టివిటీస్తో పాటు స్టడీస్ చాలా బాగా చెప్తారు. స్కూల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుపుతారు. ఇక్కడ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి, టీచర్స్ కూడా అవైలబుల్లో ఉంటారు అండ్ మేకింగ్ అస్ సో ప్రౌడ్. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడు మీకు డౌట్ వస్తే మళ్ళీ చెప్తానంటాం కానీ లేక కొంచెం రెఫర్ చేసి చెప్తానంటాం కానీ అట్లాంటివి ఏం చేయరు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి దే విల్ మేక్ అస్ టు నో అబౌట్ దిస్ మోర్. అంటే బుక్లో ఉన్న దాని గురించే కాదు, ఇంకా దాని గురించి చాలా చెప్తారు మాకు. అండ్ స్కూల్లో జస్ట్ స్టేట్ బోర్డ్ కాకుండా ఐఐటి ఐకాన్ 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్కి ఐఐటి ఇష్టం అయితే ఐఐటిలో జాయిన్ అవ్వచ్చు, ఐకాన్ అయితే ఐకాన్ జాయిన్ అవ్వచ్చు. ఇలా 2 డిఫరెంట్ సెక్షన్స్ చేసి వాళ్ళకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి అండ్ ఇక్కడ ఉండే బుక్స్ యొక్క స్టాండర్డ్ కూడా వేరే లెవెల్. అసలు చాలా చాలా నాలెడ్జ్ ఉంది దాంట్లో. సో I suggest all the children in Madanpalli to join Sri Chaitanya. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఈ ఇయర్ అన్ని స్కూల్స్ అన్ని రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.